అందరికి నమస్తే. నేను హుస్సేన్ సాగర్ పైన ట్యాంక్ బండ్ పైన ఉన్నా. ఇక్కడ నుంచి ఈ వీడియో చేయడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. ఇప్పుడు హైడ్రా అన్ని చెరువులను ఎక్కడైతే కబ్జాలైనాయో ఆ చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ చేసింది. ఇంకా చాలా ఏరియాల్లో ఎక్కడైతే చెరువులు కబ్జా గురైనాయో ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నాయి, ప్లస్ బఫర్ జోన్లో ఉన్నాయి. మిగతా ఎక్కడైతే చెరువులు కబ్జా అయినాయో అవంతా కూడా పరిరక్షించే ప్రయత్నంలో భాగంగా కూల్చివేతలు స్టార్ట్ అయినాయి. ఆ ప్రకృతి ఇచ్చిన లేక్ కాకపోయినప్పటికీ అప్పుడు 1000 ఎకరాలు, దాదాపు 1000 నుంచి 1100 ఎకరాలు ఉండేదంట హుస్సేన్ సాగర్. నిజానికి హుస్సేన్ సాగర్ హిస్టరీని కూడా వికీపీడియాలో కూడా అప్డేట్ లేకుండా చేసిండ్రు. బట్ అది 1100 ఎకర్స్ వరకు ఉండొచ్చు అని కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు మిగిలింది కేవలం 400 నుంచి 500 ఎకరాలు మాత్రమే. సగానికి సగం హుస్సేన్ సాగర్ అంతా కూడా కబ్జాల పాలైంది. మన హుస్సేన్ సాగర్ చుట్టూ తిరుగుదాం. అసలు హుస్సేన్ సాగర్ను కబ్జా చేసింది ఎవరు? హుస్సేన్ సాగర్ ఉన్న కబ్జాలను హైడ్రా తొలగిస్తుందా? చలో. ఒక క్లబ్ ఉంది, ఇది ఏదో క్లబ్ అంట. ఇది దానిలోనే ఉంది. FTL ఉంటుందో లేకపోతే మొత్తానికి చెరువులో ఉంటుందో, ఈ హుస్సేన్ సాగర్లో ఉంటుందో. ఇది గవర్నమెంట్ లీజుకి ఇచ్చేసింది. ఈ క్లబ్ నడుస్తుంది ఇక్కడ. అంత చాలామంది వస్తున్నారు. ఇది ప్రైవేట్ ప్లేసు, ఇక్కడ ఎవరు కవర్ చేయడానికి రావద్దు, ఇక్కడ లేదు అని చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఇదంతా కూడా హుస్సేన్ సాగరే. దీనిలో వేరే అనుమానాలు ఏం లేదు. ఇదంతా కూడా హుస్సేన్ సాగరే. హుస్సేన్ సాగర్ మరి ఇదంతా ఈ బిల్డింగ్స్, ఇక్కడ ఉన్న క్లబ్స్ ఇవన్నీ కూడా చెరువు లోపల వస్తాయి. కాబట్టి హుస్సేన్ సాగర్ పరిరక్షించాలంటే, హుస్సేన్ సాగర్ను కాపాడాలంటే ఇట్లాంటి క్లబ్స్, ఈ కొనుక్కున్న క్లబ్స్ కూడా లేపాక తప్పదు. సెయిలింగ్ అనెక్స్ అని ఉంది. ఇది ఎక్కడదో మరి ఇక్కడ డైరెక్ట్ హుస్సేన్ సాగర్ లోపల మనకు కనిపించదు. లోపల ఫుల్ ట్యాంక్ లెవెల్ అవి కనిపిస్తుంటాయి కదా. ఇక్కడ హైడ్రా ఆఫీస్ ఉంటుంది. ఎదురుగా చూపించవా? హైడ్రా ఆఫీస్ ఉండేదే బుద్ధ భవన్ అంటారు దాన్ని. అసలు హైడ్రా ఆఫీస్ కూడా FTLలో ఉందని చెప్తున్నారు. హైడ్రా ఆఫీస్ FTLలో ఉందంటే ఇక దానికి మనం చెప్పాలని అవసరం లేదా? ఇప్పుడు హైడ్రానే కదా మొత్తం కూలగొట్టడాలు అవన్నీ కూడా నడుస్తున్నాయి కదా. కానీ అట్లాంటి ఆఫీసే, హైడ్రా ఆఫీస్ ఉన్న బిల్డింగే హుస్సేన్ సాగర్ FTLలో ఉందట. మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇప్పుడు FTL అన్నింటినీ కూలగొడుతున్న హైడ్రా ఆఫీసు హుస్సేన్ సాగర్ FTLలో ఉంది. ఇది ఒక పెద్ద విచిత్రమైన కథ కదా. చూద్దాం, ఆఫీస్ ముందు కూడా పోదాం. దీనిలోనే రంగనాథ్ గారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఉండేది ఇదే ఆఫీస్. మనకి ఇప్పుడు కెమెరాలో కనిపిస్తున్న ఆఫీసే ఇదే ఆఫీసు. బుద్ధ భవన్ అంటారు దీన్ని. ఇక్కడ అనమాట ఇది హుస్సేన్ సాగర్ FTLలో ఉంది అనేది చాలామంది చరిత్రకారులు చెప్తున్నది. మనకు ఆ హుస్సేన్ సాగర్ సంబంధించిన HMDA మాస్టర్ ప్లాన్లో ఉన్న ప్లాన్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇది అంతా కూడా ఇప్పుడు మనం చూపిస్తున్న బిల్డింగ్ అంతా కూడా బుద్ధ భవన్ ఏరియా అంతా కూడా FTLలో ఉంది, హుస్సేన్ సాగర్ FTLలో. కాబట్టి మరి ఇప్పుడు రంగనాథ్ గారు ఆఫీసే కొలగొట్టాలి ఫస్ట్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏడున్నామంటే హుస్సేన్ సాగర్ నిండింది అని, ఫుల్ ట్యాంక్ లెవెల్ అయిపోయిందని. 513 మీటర్లు ఫుల్ ట్యాంక్ లెవెల్. అసలు అంతకుముందు హిస్టరీలో దీని ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏందో తెలియదు. ఎందుకంటే 1100 ఎకరాలది 500 ఎకరాలు 450 ఎకరాలు అయినప్పుడు FTL తగ్గుతుంది. అంత పెద్ద FTL ఉండదు. ఇప్పుడు FTL రాకముందే, నీళ్లు రాకముందే ఇప్పేస్తారు. ఎందుకు తెలుసా? ఇందాక మనం పోయిన క్లబ్ ఉందా, ప్రైవేట్ క్లబ్, దానికి నీళ్ళు పోతాయి. కాబట్టి ఎంబడే టకటక ఇప్పేస్తారు. ఇగో ఇక్కడ వస్తాయి నీళ్ళు. ఇక్కడ మనకు తూములు ఇప్పంగానే నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో వాన పడలేదు, పడ్డది లేదు, చేసింది లేదు, అయినా సరే నీళ్ళు వదిలేదు. చూసినావా? ఎందుకు అని అంటే కొద్దిగా అటు ఇటు నీళ్ళు ఏనో పడ్డ వాననో లేకపోతే మూసిరికెళ్ళి వడదొచ్చిందంటే ఆ క్లబ్ ఇందాక చూపించిన సైకిల్ క్లబ్ అంతా కూడా నిండిపోతుంది. కాబట్టి టక్కున ఇది ఓపెన్ చేస్తారు. ఇది ఒక పెద్ద సీక్రెట్ అనమాట. ఎందుకు ఓపెన్ చేస్తారంటే, ఇంకా పైన చూడండి ఒకసారి, మ్యారేట్ హోటల్ అని కనిపిస్తుంది కదా. మ్యారేట్ హోటల్ అంటారు దీన్ని. ఇంతకుముందు వైస్రాయ్ హోటల్ని పిలిచే వాళ్ళం, మనకు బాగా గుర్తుంది కదా. NTR, చంద్రబాబు నాయుడు అప్పట్లో అదంతా చెప్పులు అవన్నీ గుర్తున్నాయి కదా. అదే హోటల్ ఇది. అది ఎక్కడుంది తెలుసా? ఒకసారి చూడండి. కరెక్ట్గా హుస్సేన్ సాగర్ తూము మీద ఉన్నది. తూము మీదనే ఉన్నది. ఇప్పుడు ఈ హైడ్రా దీన్ని కూడా పడగొడతాలేదో చూడాలి మనం. ఎందుకంటే ఇది తూము మీదనే ఉన్నది కాబట్టి. తూము మీద ఉంటాయి ఏమన్నా, తూములో కట్టిరంటే దాని అర్థమైంది కబ్జా చేసి కట్టినట్టు. ఇప్పుడు యువతల పెద్ద బిల్డింగ్ కూడా కనిపిస్తుంది, దాని అవతల కూడా చూడండి. అది కూడా ఏం బిల్డింగో తెలియదు. బహుశా ఆ మ్యారేడ్ రోడ్లకు సంబంధించిన ఎక్స్టెన్షన్ బిల్డింగ్ ఏమో. అది కూడా పురాతన బిల్డింగే. మరి దాన్ని కూడా పడగొట్టాలి చేస్తాయి. రెండు కూడా తూము మీదే ఉన్నాయి. హుస్సేన్ సాగర్ తూము మీద ఉన్నాయి అంటే హుస్సేన్ సాగర్ FTLలో ఉన్నట్టుగానే అర్థం చేసుకోవాలి మనం. మరి ఎప్పుడైనా పెద్ద వరద వచ్చినప్పుడు వీళ్ళు తూములు ఎత్తకపోతే అప్పుడు ఒకసారి, ఇప్పుడు 2000 సంవత్సరం టైంలో ఒకసారి హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పైనుంచి నీళ్ళు ఉరలేదు చూడు, అట్లా అవుతుంది. కాబట్టి ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ లోపల, ఈ తూమ్ లోపల ఉన్న ఈ బిల్డింగ్స్ను, ఈ మ్యారేట్ హోటల్, ఈ వైస్రాయ్ హోటల్ని, ఆ పెద్ద బిల్డింగ్ని కూలగొట్టారా? ఎందుకంటే హుస్సేన్ సాగర్ పరిరక్షణ కదా. కాబట్టి ఇవన్నీ చేస్తా లేదని అయితే చూద్దాం. ఇది మన కొత్త సెక్రటేరియట్. ఇప్పుడు దీనికి వచ్చిన ఆపద ఏంటంటే, ఈ హైడ్రా కూలగొట్టబోతుందా,
సెక్రటేరియట్ అనే క్వశ్చన్ ఒకటి రేజ్ అవుతుంది. ఎందుకంటే ఇది కూడా ఉన్నది ఎఫ్టీఎల్లోనే. ఈ పక్క చెరువు, ఈ పక్క యువతల పక్క చెరువు ఎఫ్టీఎల్లోనే. ఇప్పుడు ఈ సెక్రటేరియట్లో దాదాపు ఒక సగం వరకు ఎఫ్టీఎల్లో వస్తుందని అందరూ చెప్తున్నారు. అయితే మరి ఈ సెక్రటేరియట్ను మొన్ననే కదా కట్టింది, దీన్ని గొలగొట్టేస్తారా, సగానికి సగం గొలగొట్టేస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ప్రైవేట్ ఆస్తులని ధ్వంసం చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఆస్తులు మాత్రం ఎందుకు ఉండాలి? ఇప్పుడు చెరువులో కాపాడాలన్నప్పుడు ఏది ఉండొద్దు, దానిలో గవర్నమెంట్ ఆస్తులు ఉండొద్దు, ప్రైవేట్ ఆస్తులు ఉండొద్దు, ఎవరి ఉండొద్దు, అన్ని గొలగొట్టేసేయాలి. నిజానికి కూడా చెరువుల పరిరక్షణ చాలా గొప్ప కార్యక్రమం. హైడ్రా చాలా మంచి నిర్ణయం తీసుకున్నది. హైడ్రా ఇప్పుడు మీకు కెమెరాలో కనబడుతుంది కదా, తెలంగాణ అమరవీరుల స్మారకం అని. ఆ స్మారకం కూడా హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్లోనే ఉంది. ఇప్పుడు మొత్తం కొలగొట్టాలి చూస్తే ఆ స్మారకాన్ని కూడా కొలగొట్టేసేయాలి. అది కూడా మొన్ననే కట్టిండ్రు, బట్ కొలగొట్టేసేయాల్సిందే. ప్లస్ దాని అవతల బోట్స్ క్లబ్ ఉంటుంది. చాలా మందికి పొలిటీషియన్స్కి బాగా తెలుసు బోట్స్ క్లబ్ అనేది. ఆ బోట్స్ క్లబ్ అయితే డైరెక్ట్ హుస్సేన్ సాగర్ లోపలే ఉంటుంది. హుస్సేన్ సాగర్ మీదనే తేలాడుతున్నట్టు బోట్స్ క్లబ్. కాబట్టి ఆ బోట్స్ క్లబ్లో కూడా పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. నిజంగా హుస్సేన్ సాగర్లకి మూసీ నది నీళ్ళు ఎందుకు కలపాలి? అప్పుడెప్పుడో కలిపిరు, ఇప్పుడు కాదు. మూసీ నీళ్ళు ఎప్పుడు మంచిగా ఉన్నప్పుడు కలిపిరు. కానీ ఇప్పుడు మూసీలో మంచినీళ్ళు వస్తలేవు కాబట్టి మూసీని కలపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఈ ఎఫ్టీఎల్లో పడ్డ నీళ్లు, ఈ క్యాచ్మెంట్ ఏరియాలో పడ్డ నీళ్లు హుస్సేన్ సాగర్లో పోతే హుస్సేన్ సాగర్ మంచిగా అయిపోతుంది. కాబట్టి క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నది ఎఫ్టీఎల్లో ఉన్న సెక్రటేరియట్, తెలంగాణ అమరవీరుల స్మారకం, ప్లస్ మనకు కనిపిస్తున్న అడిగేలు కన్స్ట్రక్షన్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా, బోట్స్ క్లబ్ లాంటివి కూడా కూలగొట్టేస్తారని. పక్కన మీకు క్లబ్ కనిపిస్తుందా? క్లబ్ కాదు, అదేంది లుంబిని పార్క్ కూడా ఎఫ్టీఎల్లోనే ఉంది. ఇగో మనం కరెక్ట్గా ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఎన్టీఆర్ గార్డెన్ ముందుకు పోతున్నాం. ఎన్టీఆర్ గార్డెన్ కూడా ఎఫ్టీఎల్లో ఉంది. ఎన్టీఆర్ గార్డెన్లో మనకు కనిపిస్తున్నాయి కదా ఎన్టీఆర్ గార్డెన్ కన్స్ట్రక్షన్స్, ఎన్టీఆర్ గార్డెన్లో అంతా డెకరేషన్స్ అవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. వాళ్ళు ఇక్కడ పడ్డ నీళ్ళు కూడా హుస్సేన్ సాగర్కి పోవాలి కాబట్టి ఇది కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటుంది. ఇదంతా చెరువే. అసలు మనం పోతున్న రోడే ఎఫ్టీఎల్. ఇది నెక్లెస్ రోడ్. నేను ఎవరు అన్నారు, అసదుద్దీన్ ఓవైసీ అన్నాడు, మీరు దీన్ని కూడా గులగొట్టేస్తారా, మరి నెక్లెస్ రోడ్ పడగొట్టేస్తారా, నెక్లెస్ రోడ్ గులగొట్టేస్తారు. నిజానికి నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్టీఎల్లోనే ఉంటుంది. ఇదంతా కూడా చెరువే, ఇదంతా కూడా హుస్సేన్ సాగరే. హుస్సేన్ సాగర్లో భాగమే ఎన్టీఆర్ పార్క్ ఉంది ఇక్కడ. కాబట్టి ఎన్టీఆర్ పార్కును కూడా కూలగొట్టేసేసి దీన్ని కూడా హుస్సేన్ సాగర్గా పరిరక్షించి హుస్సేన్ సాగర్లో కలిపేస్తారా అనే చర్చ ఒకటి నడుస్తుంది. ఇంకొకటి అసలు ఇది బాధాకరమైన వార్త ఏం తెలుసా, అంబేద్కర్ స్టాచ్యూ. ఇప్పుడు ఈ అంబేద్కర్ స్టాచ్యూ ఉన్న ప్లేస్ కూడా ఎఫ్టీఎల్ఏ. ఇది కూడా హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ కన్స్ట్రక్షనే కదా, ఇది కూడా పెద్ద కన్స్ట్రక్షన్ ఉంది. ఇది కూడా ఎన్టీఆర్ పార్క్ బిసైడ్ రైట్ సైడ్ ఉంటుంది. పార్క్లోకి వెళ్ళి చూస్తే లెఫ్ట్ సైడ్ వస్తుంది. కాబట్టి మరి అంబేద్కర్ స్టాచ్యూ పెట్టిన ప్లేస్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటుంది. హుస్సేన్ సాగర్కి సంబంధించిన ఎఫ్టీఎల్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది, హైడ్రా కమిషనర్ రంగనాథ్ అదేదో పైనకి వెళ్ళి దిగొచ్చినట్టుగా, వాళ్ళకి ఏం సంబంధం లేనట్టుగా, కోర్టులతో సంబంధం లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా అన్ని పనులు చేస్తున్నారు. కాబట్టి ఏం జరగబోతుంది అనేది చాలా ఇంపార్టెంట్. మనం మెల్లగా ఇక్కడ నుంచి ఐమాక్స్ ముందుకు వద్దాం. ఐమాక్స్ అంతా కూడా ఎఫ్టీఎల్ ఉంది. ఇగో ప్రసాద్ ఐమాక్స్ కనిపిస్తుంది మనకు, ప్రసాద్ ఐమాక్స్. ఇది ప్రసాద్ ఐమాక్స్ కూడా ఎఫ్టీఎల్లోనే ఉంది. దీని మీద పి జనార్దన్ రెడ్డి పెద్ద ఫైట్ చేసిండ్రు. ఆయన ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యాక్చువల్గా అప్పుడు అసెంబ్లీ ఒక కమిటీ వేసింది. అసెంబ్లీ కమిటీ దీని మీద చూసింది అసలు నిజంగానే ఇది ఎఫ్టీఎల్లో ఉందా అని. చూస్తే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అసెంబ్లీకి, నిజంగానే ప్రసాద్ ఐమాక్స్ మొత్తం కూడా ఎఫ్టీఎల్లో ఉంది, దాన్ని కూల్చాల్సింది అని చెప్పి అప్పట్లో డిసైడ్ చేసిండ్రు పీజే గారు ఉన్నప్పుడు. కానీ మరి ఇప్పుడు ఎఫ్టీఎల్లో ఉన్నది అని అప్పటి రిపోర్ట్ ఉంది ఆల్రెడీ. కాబట్టి ఇంకా మనం మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఆ ప్రసాద్ ఐమాక్స్ని కూడా కూలగొడుతుందా హైడ్రా? మనకు 2 స్టాచ్యూలు కనబడుతున్నాయి ఇక్కడ. 2 స్టాచ్యూలు ఏంది, పివి నరసింహారావు స్టాచ్యూ, అక్కడ పక్క కాకా స్టాచ్యూ కనిపించింది. మీరు గుర్తుపట్టలేదు, నేను చెప్పలేదు కానీ అవతల పక్క ట్యాంక్ బండ్ కాడ కాకా స్టాచ్యూ కనిపించింది, అది కూడా ఎఫ్టీఎల్ఏ. పివి నరసింహారావు గారు ఉన్నారు ఇక్కడ, ఆ స్టాచ్యూ కూడా ఎఫ్టీఎల్లోనే ఉంది. ఇంకొక ఇంద్రమ్మ ఇక్కడ ఉన్నది, ఇంద్రమ్మ కూడా ఎఫ్టీఎల్ఏ. ఇంద్రమ్మను స్టాచ్యూ కూడా తీసేయాల్సి వస్తుంది. ఇప్పుడు హైడ్రా చేయాల్సిందే. హైడ్రా చాలా స్ట్రిక్ట్ ఉంది, చాలా మంచి పని చేస్తున్నది. నిజానికి హుస్సేన్ సాగర్ను కాపాడాలంటే ఇవన్నీ కూడా చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రైవేట్ వాళ్ళ ప్రాపర్టీ కూలగొట్టుడు కాదు, గవర్నమెంట్ ప్రాపర్టీస్ కూడా ఉండకూడదు. మొత్తం చెరువే కనిపిస్తుంది, హుస్సేన్ సాగరే మధ్యలో రోడ్ అనమాట. అంటే ఇది ఎఫ్టీఎల్ ఉన్నట్టే కదా, చెరువు మధ్యలోకి వెళ్ళి రోడ్ ఉంటుందా, ఉండకూడదు. కాబట్టి ఈ నెక్లెస్ రోడ్ మొత్తం కూడా ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది. దీన్ని కూడా మొత్తానికి లేపేయాల్సి వస్తుంది, తప్పదేమో అనిపిస్తుంది. ఇక ఏం చేస్తారు, ఇక చూడండి ఎంత పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్. ఫుడ్ కోర్ట్ అంట, ఏదో ఫుడ్ కోర్ట్, ఇది కూడా ఎఫ్టీఎల్ ఉంది. ఫుడ్ కోర్ట్ కూడా హుస్సేన్ సాగర్ పక్క మొత్తం, ఇక ఈ పక్క మొత్తం ఈ కన్స్ట్రక్షన్స్ అంతా కూడా ఎఫ్టీఎల్లో ఉన్నాయి. హుస్సేన్ సాగర్ ఎన్కి వైపు, ఇది ఎన్కి వైపు అంటే ఎఫ్టీఎల్ వస్తుంది. కాబట్టి తర్వాత ఇక్కడ మీకు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కాదు, పెద్ద కాలనీ కనిపిస్తుంది. మక్తా కాలనీ అంటారు దీన్ని, మక్తా అంటారు చూడండి. ఇది ఇంకా మనకు కనిపిస్తుంది కార్ పార్కింగ్ ఏరియా అంతా కూడా అదే వస్తుంది. తర్వాత కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాలనీ మొత్తం మక్తా. అక్కడ మనకి ఎత్తుగా కనిపిస్తుందా, ప్రణవ గ్రూప్ అని కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ దాకా కూడా
హుస్సేన్ సాగరే. అక్కడ మనకు రాజ్భవన్ ఎదురుగా ఉండే పార్క్ హోటల్ ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్కే వస్తాయి. అవన్నీ కూడా హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్. వాటర్ ఫ్రంట్ హోటల్ ఇదంతా కూడా హోటల్ లీజుకి ఇచ్చారు. డైరెక్ట్ హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ కాదు, అది హుస్సేన్ సాగరే. హుస్సేన్ సాగర్ మీదనే కట్టినారు. హుస్సేన్ సాగర్లో కట్టిన కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా హోటల్స్కి ఇచ్చారు. మినార్వా హోటల్ అంట చూసిర్రా. దానికి మనం ఓన్గిరేమో బహుశా, కానీ దాంట్లో పోతే హుస్సేన్ సాగర్లోకి పోయినట్టే. జస్ట్ హుస్సేన్ సాగర్ మీద కప్పేసి అక్కడ ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ కూడా ఉంది, లేక్ పోలీస్ స్టేషన్ అంట. లేక్ పోలీస్ స్టేషన్ అంటే ఏంది, చెరువుకు సంబంధించిన పోలీస్ స్టేషన్. కాబట్టి ఇదంతా అదే. ఇంకా మనకు రైట్ సైడ్ చూడండి నీరా కేఫ్ కూడా ఎఫ్టీఎల్లోనే ఉంది. అదేంది స్టేషన్, రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్ కూడా ఎఫ్టీఎల్లోనే ఉంది. ఈ రైల్వే స్టేషన్ కూడా కూలదోయాల్సిందే, తప్పది. పార్క్ హోటల్ ఇక్కడ ఉంది, ద పార్క్. ఇందాక అయిపోయినా కదా మీకు, ముందర కొద్ది క్లియర్గా కనిపిస్తుంది. ద పార్క్ హోటల్ ఉంది కదా, అవతల పక్క ఇది అవతల పక్క, అవతల రాజ్భవన్ వైపు వస్తుంది. ఇదంతా కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది. మన దగ్గర ఉన్న హుస్సేన్ సాగర్కి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు పరిశీలించినా, లేకపోతే ఏం చూసినా, నాకు తెలిసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పోతే వాళ్ళు కూడా అర్థమవుతుంది. ఈ వెనుక ఇవన్నీ కన్స్ట్రక్షన్ అంతా ఎఫ్టీఎల్ఏ. ఇగో ఇదంతా హుస్సేన్ సాగర్లోనే ఉన్నాయి. ఇవన్నీ ఎఫ్టీఎల్లోనే ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఆఫీస్తో సహా హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్లోనే ఉన్నాయి. మనకు రైట్ సైడ్ కనిపిస్తుందంతా జలవిహార్. రైట్ సైడ్ జలవిహార్ అంటారు దీన్ని, చాలా మందికి తెలుసు. జలవిహార్ కూడా ప్రైవేట్ వాళ్ళకి లీజుకి ఇచ్చిర్రు ఈ ల్యాండ్ను. వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్స్ అంతా చేసిండ్రు. ఇప్పుడు ఇదంతా కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంటుంది. ఈ లేక్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటుంది. పివి నరసింహారావు అక్కడ ఎన్టీఆర్ పార్క్లోనేమో ఎన్టీఆర్ ఘాట్. అది ఎన్టీఆర్ ఘాట్ కూల్చాల్సిందే, ఎన్టీఆర్ సమాధి అది. దాన్ని లేపేయక తప్పదు. మరి ఇప్పుడు ప్రభుత్వం అంత సీరియస్గా ఉంది కాబట్టి ఇప్పుడు పీవీ ఘాట్ను కూడా లేపేయక తప్పదు. పీవీ ఘాట్ కూడా ఉండకూడదు ఇక్కడ. స్ఫూర్తి స్థల్ జైపాల్ రెడ్డి స్మారకం, ఇది కూడా ఎఫ్టీఎల్లోనే ఉంది. దీన్ని కూడా లేపేస్తుందా హైడ్రాకు ఉందా అంతా. పిల్లల ఉద్యానవనం పార్క్, ఇది కూడా ఎఫ్టీఎల్లోనే ఉంది. ఈ పార్క్ కూడా, కాకపోతే పార్క్లో కూడా నీళ్ళైతే చక్కగా దానికే పోతాయిలే, హుస్సేన్ సాగర్లో పోతాయి. థ్రిల్ సిటీ అంటారు దీన్ని. ఇది తలసాని శ్రీనివాస యాదవ్ వాళ్ళ కొడుకు తలసాని సాయికిరణ్ యాదవ్ నడిపిస్తాడు థ్రిల్ సిటీ. ఈ థ్రిల్ సిటీ అంతా కూడా ఎఫ్టీఎల్లోనే ఉంది. ఇది కూడా గవర్నమెంట్ లీజుకి ఇచ్చింది వాళ్ళకి. ఈ కన్స్ట్రక్షన్ అంతా మనకు కనిపిస్తుంది కదా, ఇదంతా థ్రిల్ సిటీ కూడా ఉంది. పివి జ్ఞాన్ భూమి ఇక్కడ చూడండి, పివి జ్ఞాన్ భూమి ఉందా. ఇది కూడా హుస్సేన్ సాగర్ లోపలనే ఉంది. ఇది ఎఫ్టీఎల్ కూడా కాదు, నాకు తెలిసి హుస్సేన్ సాగర్ లోపల ఇదంతా. ఇక దీనిలో విచిత్రం ఏంటంటే, ఈ పివి ఘాటు ఇవన్నీ చేసింది కాంగ్రెస్ గవర్నమెంటే పివి ఘాట్ను నిర్మాణం చేసింది అనుకుంటా. అవును, కరెక్ట్. అది ఇక ఎన్టీఆర్ ఘాటు, ఈ చూడండి ప్లేస్. ఇదంతా ఎఫ్టీఎల్. ఇదంతా ఖాళీగా ఉంది. ఇదంతా నీళ్లు రావాలంటే ఎఫ్టీఎల్ అంతా కూడా ఖాళీ కావాలి. ఎఫ్టీఎల్ అంటే వెనుక వైపు కన్స్ట్రక్షన్స్ అన్ని తీసి పడేయాలి. మీకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, మీకు ఆ పివి ఘాటు ప్లస్ ఎన్టీఆర్ ఘాటు కూడా ఎఫ్టీఎల్ ఉన్నాయని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ అన్నాడు. మీకు గుర్తుందా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు అక్బరుద్దీన్ ఒక మాట అన్నాడు, ఎఫ్టీఎల్లో ఉంటాయి, మేము వచ్చి కూలగొడతాం మొత్తము, పివి ఘాటు ఎన్టీఆర్ ఘాటు కూలగొడతా ఉన్నారు. అప్పట్లో బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు ఉండే. అప్పుడు అన్నాడైనా దారుసాలం వచ్చి మీ ఆఫీస్లో కూలగొడతామని అన్నాడు. అంటే అవి ఎఫ్టీఎల్ ఉన్నాయి కాబట్టి అక్బరుద్దీన్ ఓవైసీ అన్నాడు ఆ మాట. ఇదంతా ఎఫ్టీఎలే. మొత్తం తిరిగి హుస్సేన్ సాగర్ చుట్టూ తిరిగి రౌండ్ తిరిగి లాస్ట్కి ఏడుకు వచ్చామంటే ఊర్ల రామకృష్ణరావు భవన్ పక్కన జిహెచ్ఎంసీ ఆఫీస్. ఈ రెండు నాకు కనిపిస్తుంది కదా, ఇవి కూడా ఎఫ్టీఎల్లోనే ఉన్నాయంట. ఎవరికి చెప్పుకోవాలి, ఊర్ల రామకృష్ణరావు భవన్ మొన్నటిదాకా ఈ పాత సెక్రటరీ కూలగొట్టినప్పుడు సెక్రటరీ ఇక్కడి నుంచి నడిచింది. ఇది కూడా ఎఫ్టీఎల్లో ఉందని కొంతమంది ఇంజనీర్స్ చెప్తున్నారు. అవతల జిహెచ్ఎంసీ ఆఫీస్ నేను మీకు చూపిస్తాను. అది జిహెచ్ఎంసీ ఆఫీస్. జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ఈ రౌండప్ చేసుకుంది కదా, ఇది కూడా అందులోదే ఎఫ్టీఎల్లోనే ఉన్నది. ఇక మీకు ఇంత ముందు చెప్పినా కదా, బుద్ధ భవన్ మన హైడ్రా ఆఫీస్ రంగనాథ్ సార్ ఇక్కడనే కూర్చుంటాడు, అది కూడా ఎఫ్టీఎల్లోనే ఉన్నది. ఎనీవే, హుస్సేన్ సాగర్ లేక్ను కాపాడాలంటే ఇప్పుడు హైడ్రా ఇన్ని పనులు చేయాలి. హుస్సేన్ సాగర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా మన పర్యావరణానికి. కాబట్టి ఇవన్నీ కూలగొడతారా రంగనాథ్ గారు? ఎప్పుడు మీ ప్రొక్లైన్లు, మీ జేసీబీలు, లేకపోతే మీ హిటాచీలు అవి ఇక్కడ దిగుతాయి, ఎప్పుడు కూలగొడతారు? మీకు హుస్సేన్ సాగర్ చుట్టూ ఉండే కూలగొట్టేకనే దగ్గర వారం రోజులు పడుతుంది రాత్రింబవళ్ళు పనిచేస్తే. కాబట్టి ఒక బిగ్ ప్లాన్ అయితే వేసుకోండి. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నాయి ఇవన్నీ కూలగొట్టేస్తే దాని తర్వాత మీరు మిగతా దాని మీద పడవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఇవన్నీ కూడా, ప్రైవేట్ కాదు, గవర్నమెంట్ వ్యవస్థలే ఎక్కువ. ఆల్మోస్ట్ గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్సే ఇవన్నీ కూడా. కొన్ని ప్రైవేట్ ఉన్నాయి, అక్కడక్కడ హోటల్స్ తర్వాత ఉన్నాయి కదా, హోటల్స్, కొన్ని లేక్ వ్యూ పార్క్స్ అని అట్లా కొన్ని ప్రైవేట్ ఉన్నాయి. అట్లాంటివి ఈజీగా లేపేయచ్చు. గవర్నమెంట్ వ్యవస్థలను కూడా తీసేస్తే
హుస్సేన్ సాగర్ కాపాడిన వాళ్ళైతారు, పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళైతారు. హైడ్రాకు మంచి పేరు వస్తుంది. ఇన్కన్వేషన్ కొలగొట్టినందుకు రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చింది. ఇది కూడా కొలగొట్టేస్తే ఇంకా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. కెమెరామెన్ మహేష్తో శివారెడ్డి, సిగ్నల్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.